Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. పెద్ది బాక్స్ ఆఫీస్ దగ్గర 12 డేస్ రన్నింగ్ కంప్లీట్ చేసుకుంది. లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం పెద్ది సినిమాకి ఫస్ట్ మండే కంటే కూడా సెకండ్ మండే అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్రేక్ ఈవెన్ అవడానికి ఇంకా 30 కోట్ల పైన టార్గెట్ అయితే ఉంది. మండే రోజు తెలుగు స్టేట్స్ లో 3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మాత్రమే సినిమా హోల్డ్ చేయగలదు అండ్ బ్రేక్ ఈవెన్ అవ్వగలదు అని చెప్పుకున్నాం. బట్ ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో కాదు, వాల్వేడిగా కూడా 3 కోట్ల షేర్ ని నేను అందుకోలేదు. అంటే ఫస్ట్ మండే పాస్ అయినా సెకండ్ మండే మాత్రం కంప్లీట్ గా ఫెయిల్ అయింది. చాలా మంది ఇలా కమెంట్ చేస్తున్నారు, 440 కోట్ల గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అని చెప్పింది నువ్వే, ఇప్పుడు 370 కోట్లకు కూడా బ్రేక్ ఈవెన్ అవుతుందని చెప్పేది నువ్వే, ఎందుకిలా అని అడుగుతున్నారు. బాక్సాఫీస్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఎవరైనా చెప్పేస్తారు. ఏ సినిమా అయినా సరే తెలుగు స్టేట్స్ లో ఆడడానికి బయట స్టేట్స్ లో ఆడడానికి తేడా ఉంది. ఓవరాల్ గా ఒకేలా పర్ఫార్మ్ చేసినప్పుడు సినిమా గ్రాస్ ఎక్కువగా ఉంటుంది, అది ఓవర్సీస్ లో అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. అదే తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసినప్పుడు మాత్రమే షేర్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమా ఎవరి ఊహలకి అందిన విధంగా 9 రోజుల్లోనే తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ అయ్యి అంత పెద్ద టార్గెట్ తో కూడా ప్రాఫిట్స్ ని తీసుకొచ్చింది. సో షేర్ అనేది ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఈ షేర్ కూడా తక్కువగా ఉంటుంది అంటే ఎగ్జిబ్యూటర్లు అడుగుతున్న పర్సంటేజ్ సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు షేర్ అనేవి ఖచ్చితంగా తగ్గిపోతాయి. అసలు ఈ పర్సంటేజ్ సిస్టమ్ ఏంటి, హైర్లో హైక్స్ పైన వీడియో కావాలంటే కమెంట్ చేయండి. ఇక పెద్ద విషయానికి వస్తే కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిందీ అండ్ ఓవర్సీస్ మొత్తం మీద రన్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఏదో అడపాదడపా థియేటర్లో రన్ అవడానికి ఒక్కో చోట వస్తున్నాయి అంతే, కొన్ని చోట్ల అది కూడా లేవు. చాలా చోట్ల డెఫిసిట్లతోనే రన్ అవుతుంది ఈ సినిమా. అండ్ ఈ రోజు 400 కోట్ల పోస్టర్ వచ్చేస్తుందని అనుకున్నా, బట్ ఈ హోల్డ్ చూసిన తర్వాత వదలకూడదని వాళ్ళు కూడా ఫిక్స్ అయ్యారు. సో లేట్ చేయకుండా 12 డేస్ లోనే సినిమా ఎంత కలెక్ట్ చేసిందో బాక్సాఫీస్ వర్డిక్ట్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే ఫస్ట్ టైం నైజన్ లో 1 కోటి కంటే తక్కువగా షేర్, ఉత్తరాంధ్ర సీరియల్లో 50 లక్షల కంటే తక్కువ షేర్ కలెక్ట్ చేసింది. అండ్ ఓవరాల్ తెలుగు స్టేట్స్ నుండి 1.5 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది ఈ సినిమా. అలా 12 రోజుల పాటు 1 కోటికి దగ్గర షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఇంకో 4 రోజుల పాటు 1 కోటి షేర్ ని ఎందుకోగలిగితే సాటర్డే సండే మొత్తం కలుపుకుంటే 18 రోజుల పాటు 1 కోటికి దగ్గర షేర్ అందుకున్న సినిమాల లిస్ట్ లోకి వెళ్లిపోతుంది. ఇక ఇప్పటి వరకు నైజంలో 51.8 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా సీరియల్లో 20 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ చరణ్ ఖాతాలో మరో 20 కోట్ల మూవీగా యాడ్ అయింది. అలానే ఉత్తరాంధ్రలో కూడా 21.5 కోట్ల షేర్ తో హ్యూజ్ ప్రాఫిట్స్ ని తీసుకురాగా ఈస్ట్ లో 12.2 కోట్లు, వెస్ట్ లో 8.6 కోట్లు, గుంటూరులో 12 కోట్లు, కృష్ణాలో 9.7 కోట్లు అండ్ నెల్లూరులో 5.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం తెలుగు స్టేట్స్ లో 135.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను 141.5 కోట్ల షేర్, 213 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సో ఇప్పటికే తెలుగు స్టేట్స్ లో 6 కోట్ల పైన ప్రాఫిట్. ఇక కర్ణాటకలో 14.5 కోట్లు, తమిళనాడు 2 కోట్లు, నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియా 11 కోట్లు, ఓవర్సీస్ లో 22 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 12 డేస్ కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 192 కోట్లకి చేరుకోగా వాల్వేడ్ గ్రాస్ 322 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వాల్వేడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 220 కోట్లు కావడంతో మరో 28 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఈ ఫ్రైడే వరకు 1.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళినా సాటర్డే సండే 5 కోట్ల షేర్ ని టచ్ చేసింది అంటే ఓవరాల్ గా 11 కోట్లు మాత్రమే ఇంకా రికవరీ అవుతుంది. సో అక్కడి నుంచి మరో 16 కోట్లు అయితే కలెక్ట్ చేయక తప్పదు. సో ఎలా చూసిన సినిమా పెద్ద లాసెస్ తోనే ఎండ్ కానుంది. సో చూడాలి ఇప్పుడు ఎక్కడికెళ్ళి ఆగుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది పెద్ద 12 డేస్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.